మా బాబా సచ్చిదానందుడే మా బాబా సచ్చిదానందుడే మా బాబా సచ్చిదానందుడే మా బాబా సర్వదయాళుడే మా బాబా సర్వదయాళుడే మా బాబా సర్వదయాళుడే మా బాబా సత్య సాయినాథుడే సత్య సాయినాథుడే మా బాబా సత్య సాయినాథుడే మా బాబా సద్గురునాథుడే మా బాబా సచ్చిదానందుడే మా బాబా సచ్చిదానందుడే మా బాబా సత్య సాయినాథుడే మా బాబా
विठ्ठल सत्यसाई विठ्ठल
कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राम 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 तारकम राम 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 तारकम राम 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 तारकम राम कृष्ण वासुदेव भक्ति मुक्तिदायकम 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 राम 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 तारकम राम 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 तारकम जानकी मनोहरम सकल लोकनायकम जानकी मनोहरम सकल लोकनायकम जानकी मनोहरम सकल लोकनायकम जानकी मनोहरम सकल लोकनायकम शंकरादिसेव्य मान दिव्य नाम शंकरादिसेव्य मान दिव्य नाम कीर्तनम राम राम जानकी मनोहरम सकल लोकनायकम जानकी मनोहरम सकल लोकनायकम शंकरादिसेव्य मान दिव्य नाम कीर्तनम शंकरादिसेव्य मान दिव्य नाम कीर्तनम राम 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 नाम तारकम जय जय विठला पांडुरंग विठला जय जय पांडुरंग विठला पुंडरीक वरदा पांडुरंग विठला पुंडरीक वरदा पांडुरंग विठला जय जय विठला 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 पांडुरंग विठला पुंडरीक वरदा पांडुरंग विठला पुंडरीक वरदा पांडुरंग विठला पुंडरीक वरदा जय गुरु भगवान श्री जय बाबा जी की जय पांडुरंग विठला जय जय विठला पांडुरंग विठला जय जय विठला पांडुरंग विठला पुंडरीक वरदा पांडुरंग विठला पुंडरीक वरदा पांडुरंग विठला जय जय विठला पांडुरंग विठला जय जय विठला पांडुरंग विठला पांडुरंग विठला पांडुरंग विठला पांडुरंग विठला राजाधि राजा हे साई महाराजा राजाधि राजा हे साई महाराजा तीनों के नाथ भगवान तीनों के नाथ भगवान तीनों के नाथ भगवान तीनों के नाथ भगवान देवादि देवा साई महादेवा देवादि देवा साई महादेवा देवादि देवा हे साई महादेवा देवादि देवा
రేపు శనివారం 23/11/2024 స్వామివారి రోజున ఉదయం 10 గంటలకు ఓంకారం శుక్రవారం తర్వాత కేక్ కటింగ్ వాళ్ళని దర్శనం జరుగుతుంది. తర్వాత 6:20 ప్రశాంతి పతాకావిష్కరణ జిల్లా జరుగుతుంది. తర్వాత 6:30 ప్రసాద వితరణ ఉంటుంది. తర్వాత 10:10 నుండి వారు సృష్టించి ఇచ్చిన నిజానికి విరాభిషేకం ఉంది. వేదం పారాయణంతో సామూహిక కార్యక్రమం ఉంది. వేదం నేర్చుకున్న జీవనంలో పురుషులు అందరూ తర్వాత 11:50 నుండి 12 వరకు శాంతి సందేశం ఉంది. తర్వాత 12 నుండి 12:50 వరకు స్వామివారి సందేశము ఈ ఆలోచనగా జరుగుతుంది. తర్వాత 12:00 ఆరతి మహాప్రసాదం భోజనకాలకి మరియు దినాకడలు స్థలమేగా ఒక భోజనాలు ప్రారంభించి రావాలను. సాయంత్రం 5 గంటలకు అలంకరణ సేవ, 6 గంటల నుండి 6:10 వరకు వేద పఠనం, 6:10 నుండి 6:20 వరకు అష్టోత్తర శతనామావళి స్థాయిగా అయింది. తర్వాత 6:30 వరకు భజన కార్యక్రమం, 7:30 నుండి 7:40 వరకు స్వామివారి సందేశం ఉంటుంది. తర్వాత 7:40 నుండి 7:50 వరకు జిల్లా జిల్లా జరుగుతుంది. తర్వాత 8 నుంచి 8:20 వరకు ప్రోత్సాహకలు ఉంటాయి. తర్వాత 8:20 వరకు రోజోత్సవం, స్వామివారికి వీలపాటు, 8:50 వరకు స్వామివారికి మహామంగళానికి అందరికీ ప్రసాదం ఉంటుంది. 99 రోజులు కూడా స్వామి దేవరణ చాలా ఆనందంగా సంగీతాన్ని కూడా జరుపుకోవడం, అన్ని కార్యక్రమం కూడా చాలా జరుపుకోవడం. కాబట్టి రేపు కూడా స్వామి దేవరణ మనందరం సాధిస్తే 99 పురుషులు స్త్రీలు కావాలనుకుంటున్నాము. దయచేసి అందరూ కావాలని పాటిస్తున్నాను. ఇప్పుడు మన జిల్లా ఉదయం మార్నింగ్ 5 గంటలకు కన్వీనర్ గారి మేరకు స్వామివారి అనుగ్రహంతో 99 నగర సంకీర్తనలో పాల్గొన్నారు. సాయిరాం. Bye.
ఇక్కడే అందరికీ అల్పాహారం ఉంటుంది. దయచేసి అందరూ సత్యసాయీశ్వరుల పాదపద్మలకు నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. స్వామివారి 99వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు కార్యక్రమం ఉదయం నగర సంకీర్తనతో ప్రారంభమై అన్ని కార్యక్రమాలతో పాటు సాయంత్రం పల్లకి సేవ కూడా చేసుకోవడం జరిగింది. రేపటి రోజు నవంబర్ 23వ తేదీ స్వామివారి పుట్టినరోజు సందర్భంగా ఉదయం 5 గంటలకు సుప్రభాతం నగర సంకీర్తన ఉంటుంది. తర్వాత బాల వికాస్ చిన్నారులచే కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. తర్వాత ప్రశాంతి పతాకావిష్కరణ ఉంటుంది. దాని తర్వాత అల్పాహారం అందరికీ ఏర్పాటు చేయబడుతుంది. తర్వాత సామూహిక కార్యక్రమాల్లో భాగంగా స్వామివారు స్పృశించిన లింగానికి రుద్రాభిషేకం ఉంటుంది. ఇది సామూహిక కార్యక్రమం కనుక ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత స్వామివారి సందేశము మహానారాయణ సేవ, అందరికీ స్వామివారి భోజన ప్రసాదం మధ్యాహ్నం 1 గంటలకు ఉంటుంది. తర్వాత కెనాల్ కెట్టా స్లమ్ ఏరియా వారికి కూడా నారాయణ స్వామివారి ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు అలంకరణ సేవతో కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 6 గంటలకు 6 నుంచి 6 గంటల 10 నిమిషాల వరకు వేదం, తర్వాత అష్టోత్తర శతనామావళి, తర్వాత 6:30 నుంచి 7:30 వరకు స్వామివారి భజన కార్యక్రమం ఉంటుంది. తర్వాత స్వామివారి సందేశము, ఊయల పాటలు, స్వామివారికి ఊయలో ఉండి అందరు భక్తులొచ్చే ఊయల కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఆసక్తి ఉన్న వాళ్ళందరూ ప్లస్ కోఆర్డినేటర్స్, ఇన్ఛార్జెస్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందుతాం. కార్యక్రమం దాదాపుగా నైట్ 9 గంటల వరకు ఉంటుంది కనుక 9 గంటలకు హారతి కార్యక్రమంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. సో స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు మెండుగా అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ సాయిరాం.